నమస్తే మిత్రులారా మరియు తెలంగాణ ఆంధ్ర మిత్రులందరికీ నమస్కారము। ఈ జీఎస్టీ డబ్బులు ఖచ్చితంగా భారత లేబర్ ప్రజా పార్టీ జీఎస్టీ గురించి పోరాటం చేస్తుంది। మరి మిత్రులందరూ మరి యూత్ మరి నాయకులు కూడా మనకు సపోర్ట్ చేయాలని మన భారత లేబర్ ప్రజా పార్టీ తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రానికి భారత లేబర్ ప్రజా పార్టీ మనకు జీఎస్టీ డబ్బులు కానీ మరి ఇతర డబ్బులు అవన్నీ డబ్బులు కట్ అయ్యే డబ్బులు ఎక్కడ కట్ అవుతున్నాయి, ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయి, అది మనం యూత్ అందరూ అడగాల్సిన బాధ్యత ఉంది। దీనికి భారత లేబర్ ప్రజా పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ చేస్తుంది, మీరు సపోర్ట్ తీసుకోవాలి। మరి భారత లేబర్ ప్రజా పార్టీ మీకు మన జీఎస్టీ దాని గురించి నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను। దానికి ఆ డబ్బులు బయటికి తీసుకొచ్చి ప్రజలకి ₹1 వచ్చినట్టే అని నేను దాని గురించి భారత లేబర్ ప్రజా పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది। మరి యూత్ అందరూ మన పార్టీలో చేరండి, దాని గురించి ఖచ్చితంగా మీకు లాభం ఉంటుంది। ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఎవరు చూపించట్లేదు కాబట్టి ఆ జీఎస్టీ డబ్బులు బయటికి రావాలని చెప్పేసి స్వచ్ఛ సమానత రాజ్యాధికారం కొరకే భారత లేబర్ ప్రజా పార్టీ ఈ రెండు అంశం మీద భారత లేబర్ ప్రజా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది। ఈ పోరాటం చేయడానికి మీరందరూ యూత్ కానీ తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ మన పార్టీకి సపోర్ట్ ఉండాలని ఈ భారత లేబర్ ప్రజా పార్టీ నేను అధ్యక్షుడిగా మీకు అందరికీ కోరుతున్నాను। ఎందుకంటే ప్రతి ఒక్క ఊరు తిరగడానికి నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నాను, దాన్ని పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి। ఎందుకంటే మీరు ముందుకు రావాలి, మీరు ముందుకు వస్తే కానీ మనం ఒక ప్రపంచాన్ని ఒక రాష్ట్రాన్ని మనం మంచిగా మార్చగలుగుతాము। అంతకుముందు గతంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఆ నాయకులు వాళ్ళే ఉన్నారు, మరి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వట్లేదు। కొత్త వాళ్ళు అందరినీ అవకాశం ఇవ్వాలంటే మన భారత లేబర్ ప్రజా పార్టీలో మీరు అందరు చేరండి, మరి చేర్పియండి। ఎందుకంటే 50% 50% మహిళలకు మనం అవకాశం ఇస్తున్నాము। మహిళలు కూడా అందరూ సర్పంచ్లు ఉండాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండాలి, మరి అసెంబ్లీ పోవడానికి కూడా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము। కాబట్టి భారత లేబర్ ప్రజా పార్టీ రండి ముందుకి। మన పార్టీ ఏజెండా ఏంటంటే ఖచ్చితంగా మనం సమానత హక్కు గురించి పోరాటం చేద్దాము, అందరికీ సమానంగా ఉండాలి। ఒక్కొక్కరికి 10-15 బిల్డింగ్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 1000 ఎకరాల భూమి ఉన్నాయి। అట్లాంటి తరుణంలో మన భారత లేబర్ ప్రజా పార్టీ స్వచ్ఛ సమానత రాజ్యాధికారం అంటే ఆ రాజ్యాధికారము ఎవరికి ఉండాలి, ఏంది ఉండాలి అని అంటే మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ఉండాలి। ఈరోజు మనం దాదాపు 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్రలో వాళ్ళే పరిపాలిస్తున్నారు। కాబట్టి కొత్త వాళ్ళని కూడా మీరు అవకాశం ఇవ్వండి। కొత్త పార్టీ భారత లేబర్ ప్రజా పార్టీ కొత్తదేం కాదు, నాకు అవకాశం లేక ఇబ్బంది పడుతూ దాన్ని పోటీ చేయడానికి ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది। కాబట్టి మీరు అందరూ ముందుకు రావాలి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ నొక్కండి, మన ఛానల్ ముందు పోయేటట్టు చూడండి అని మిత్రులారా మీకు అందరికీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను। నమస్తే।